ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ ఫారాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందేవారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలా అనే సందేహం కొంతమందిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పెన్షన్ పొందేవారు ఐటీఆర్ ఫైల్ చేయాలా వద్దా అనే విషయం తెలుసుకుందాం. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేవారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది ఆప్షనల్ అని చాలా మంది భావిస్తారు. ప్రత్యేకించి ఎలాంటి శాలరీ ఇన్కమ్ లేనప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ను ఆప్షనల్ అని భావిస్తారు. అయితే చాలా సందర్భాల్లో పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించబడుతుంది. మొత్తం ఆదాయం, పన్ను విధానం, డిడక్షన్స్, ఆర్థిక సంవత్సరంలో చేసిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆధారంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఐటీఆర్ ఫైల్ చేయడం ద్వారా ట్యాక్స్ రిఫండ్స్ క్లెయిమ్ చేసుకోవడం, పెన్షన్, వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సరైన విధంగా రిపోర్ట్ చేయడానికి, కొన్ని నష్టాలను ముందుకు తీసుకెళ్లేందుకు, ఫైనాన్షియల్ రికార్డులు మేనేజ్ చేసేందుకు ఐటీఆర్ సహాయపడుతుంది. అలాగే పెన్షనర్స్ ఎప్పటిలోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి? పెన్షన్ పొందేవారు 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు పెన్షనర్లు సాధారణంగా ఐటీఆర్ 1 ఫైల్ చేసేవారు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31, 2026. ఒకవేళ జూలై గడువును దాటితే జరిమానాతో డిసెంబర్ 31, 2026 వరకు పెనాల్టీతో బిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఫైలింగ్, ఐటీఆర్ 1, ఐటీఆర్ 4, ఎక్సెల్ యుటిలిటీ ద్వారా ట్యాక్స్ పేయర్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. అలాగే ఆదాయ పన్ను శాఖ ప్రకారం గత సంవత్సరంలో ఎప్పుడైనా 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కానీ 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తికి, రెసిడెంట్ లేదా నాన్ రెసిడెంట్ కాని వారు ఇద్దరికీ ట్యాక్స్ స్లాబ్స్ ఈ విధంగా ఉన్నాయి. పాత పన్ను విధానం ప్రకారం 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. అలాగే 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5%, అలాగే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20%, 10 లక్షలకు పైగా 30% వరకు ఉంటుంది. ఇక కొత్త పన్ను విధానం ఎలా ఉందంటే 4 లక్షల వరకు 0, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 లక్షల నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, అలాగే 24 లక్షలకు పైగా ఉన్నవారు 30%కి పైగా ఉంటుంది.